ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామ పేరిట మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో ప్రార్థన చేసుకుని ఈ దిన వాక్య భాగాన్ని మనం ప్రారంభించుకుందామండి. పరిశుద్ధుడివైన తండ్రి, మీ ఘనమైన నామానికై స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల యొక్క దేవ, మీరు మా మధ్యలో ఆత్మస్వరూపులై ఉన్న విధానంకై స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సమయంలో నాయన నేరుగా బిడ్డలతో మీరు అన్నీ దేవ అర్థవంతంగా మాట్లాడండి, కృప చూపి నడిపించండి. అందరికీ కృతజ్ఞత భావాన్ని ప్రసాదించి కృప చూపి నడిపించమని యేసయ్య నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ఈ సమయంలో మనం పరిశుద్ధ లేఖన భాగాలు మనం తెరిచినట్లయితే లూకా సువార్త 17వ అధ్యాయం 11 నుంచి 19 వరకు చదువుకుందాం. లూకా సువార్త 17వ అధ్యాయం 11 నుంచి 19 వరకు. ఆయన యెరూషలేమునకు ప్రయాణమైపోవచ్చు సమరయ గలిలయల మధ్యగా వెళ్ళుచుండెను. ఆయన ఒక గ్రామంలోనికి వెళ్ళుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరముగా నిలిచి, యేసు ప్రభువా, మమ్ము కరుణించమని కేకలు వేసిరి. ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి మిమ్మును యాజకులకు కనపరుచుకునుడని వారితో చెప్పాను. వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమరయుడు. అందుకు యేసు 10 మంది శుద్ధుల అయిరి కారా, ఆ 9 మండుగురు ఎక్కడ? ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడెవడను అగపడలేదా అని చెప్పి, నీవు వెళ్ళి నీవు లేచిపోము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచినని వానితో చెప్పాను. హల్లెలూయా. ఎక్కడ కానీ మనం చూసినట్లయితే 10 మంది కుష్ఠరోగులను దేవుడు స్వస్థపరచడం మనం చూస్తాం. అయితే వీరిలో 9 మంది యాజకుల యొద్దకు వెళ్తారు. అయితే వీళ్ళలో ఒక అన్యుడైన సమరయుడు ఆయన యొద్దకు వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెప్తారు, థ్యాంక్స్ అని చెప్తారు. అయితే అసలు ముందుగా ఈ అన్ని ధ్యానం చేసుకునే ముందు అసలు ఈ గ్రంథం ఎవరు రాశారన్నది మనం కానీ చూసినట్లయితే ఈ విధంగా ఉంది. ఈ గ్రంథ రచయిత అపోస్తుడైన లూకా. అంటే ఇతను అపోస్తులత్వంలో పాలు పొందాడు. యేసు ప్రభువు పంపబడిన 70 మందిలో ఈ లూకా ఒకడు. అయితే ఇతను వైద్యుడిగా ఉన్నారు. హల్లెలూయా. యోహాను సువార్త 12:20లో లూకా ప్రభునొద్దకు తనను పరిచయం చేయమని ఫిలిప్పునొద్దకు వచ్చిన గ్రీకు పౌరుడు. అయితే లూకా సువార్త 24:13 ప్రకారం అమ్మాయి దారిలో క్లయపాతో ఉన్న వ్యక్తి చెబుతారు. అయితే లూకా సువార్త 1:12 ప్రత్యక్షంగా తనను యేసుప్రభు పరిచర్యకు సాక్షిగా లేవటం మనం చూస్తాం. కొలస్సీ 4:14లో పౌలును లూకాను సున్నతిని బట్టి ఇతరుల నుండి వేరు చేశాడు. ఎపెఫ్రాస్, లూకా, దేమా అను వారిని అన్యజనుల గ్రూపుగా చేశాడు. ఆది కాలము నాటి క్రైస్తవ రచయితలను బట్టి చూస్తే అన్యజనాంగము విగ్రహారాధికుల నుండి క్రైస్తవులుగా మార్చబడినట్టు ఉంటుంది. అన్యజనము నుండి యూదా మతములకు వచ్చిన వారిని ఈ అభిప్రాయం ట్రావోనస్ నందు మొదటిసారిగా లూకా పౌలును కలిసి సందర్భాన్ని బట్టి చూడవచ్చు, ఏకీవించినట్లు చెప్పవచ్చు. లూకా 11 మొదటి అధ్యాయం 1-4 ప్రకారం ఈ సాంప్రదాయ పరిచయమును బట్టి ఇతడు నాగరికత గల వ్యక్తిగా పరిగణించవచ్చు. ఇతడు పాఠశాలకు చెందిన వ్యక్తిగా కూడా మనము చెప్పగలం. ఇతని గ్రీకు భాష పరిజ్ఞానము, కొత్త నిబంధన యందు హెబ్రీయులకు రాసిన పత్రికను ఆధారముగా, పౌలు రచనలు ఆధారముగా మనం తెలుసుకోగలుగుతున్నాం. ఇతని నివాసము గూర్చి నిశ్చయిత ఏం లేదు, కానీ
అపోస్తుల కార్యం 13:1 చెప్పబడిన లూకియా మాత్రము లోకా కాదు, ఇతను వేరు. అయితే ఇతని రచన ప్రకారం ఎసుబియన్ లోకా అంత్యోకియా వాడిగా అభిప్రాయం చెప్పాడు. అయితే లోకాను అంత్యోకియాలో ఉన్న కొన్ని కుటుంబాలలో సంబంధం బంధువులు కలవని చెప్పాడు. ఈ అంత్యోకియా పౌలు ప్రాథమిక పరిచర్య కాలంలో బహు ప్రాముఖ్యతను సంతరించుకున్నది. ఇతడి కథనాల ప్రకారం లోకా అలెగ్జాండ్రియాలో ఉన్న అక్కాయిలోని ఉన్నట్లు అక్కాయి వారిలో మరణించు చెప్తారు. అయితే లోకా ఫిలిప్తో చాలా కాలం ఉన్నట్లు ఉంది ఆధారాలున్నాయి. మొదటిసారిగా పౌలును లోకా కలిశాడు. ఇది మాసిదోనియా మనుషుడు కలను కనుక కొద్ది సమయముకు ముందుగా ఈ సంఘటనలో పౌలు లోక మానవులుగా మాసిదోనియాకు సంబంధించిన ఆ పిలుపు దర్శనముపై చర్చకు ద్వారా చేయగలిగిన పనిని గూర్చి ఇరువురు కలుసుకున్నారు. పౌలు శీల ప్రాంతంకు విడిచి వెళ్ళారు, కానీ లోక మాత్రం ఫిలిప్పు నందే ఉన్నాడు. ఆ తర్వాత పౌలు యెరూషలేముకు వెళుతూ తన 3వ ప్రయాణ సందర్భంలో ఫిలిప్పుకు వచ్చినప్పుడు లోక అక్కడే ఉంటారు. హల్లెలూయా. అయితే ఈ లోక గురించి కానీ ఇంకా తెలుసుకున్నట్లయితే లోక స్ఫురద్రూపి అశక్తమైన రచనాకారుడు. ఒక సంఘటనను సంభాషించినట్లు ఒక కథ రూపంలో చిత్రీకరించటం జరిగింది. అయితే ఈ లోక రాసిన సువార్త ఇప్పటి వరకు గల సువార్తలన్నింటిలో ఎవరూ రాయలేదు. ఒక అందమైన రచనగా మిగిలిపోయి ఉంది. అయితే మనకి 4 సువార్తల్లో చాలా ప్రాముఖ్యమైన వాటిల్లో పేరు పొందిన సువార్త ఈ లోకా సువార్త. హల్లెలూయా. అయితే ఇతని గురించి ఇంకా ఎక్కువగా చెప్పటం అవసరం లేదు, కానీ ఇతను మరణం ఏ విధంగా అయ్యాడు అనేది మనం చివరిగా తెలుసుకుని మనం ముందుకు సాగిపోదామండి. హల్లెలూయా. అయితే లోక మరణ సమాచారం మనం చూసినట్లయితే మేరీ షార్ప్ ఈ విధంగా వ్రాసింది. లభ్యమైన సమాచారం బట్టి లోక మరణం కొందరు బొషేయాలో నెమ్మదిగా మరణించారని చెప్తారు. మరికొందరు లోక ఆంద్రియతో సిలువ వేయబడినని చెప్తారు. పెట్రాస్ నగరమందు కానీ ఫెలోపెన్నెస్ సన్నస్సులో కానీ ఎలాయిలో కానీ వీరిరువురు సిలువ మరణం పొందినట్లు చెప్పుదురు. 356 నుంచి 357 మధ్య కాన్స్టాంటినియస్ బుయోషియాలోని థీబ్సు ప్రాంతము నుండి లోక అస్థికలను సేకరించి కాన్స్టాంటినోపుల్లో ఆ తర్వాత కట్టబడిన అపోస్తుల చర్చిలో శ్రద్ధగా భద్రపరిచినట్లు చరిత్ర ఉంది. ఈ పిమ్మట లోక యొక్క శిరస్సు వేరు చేయబడి రోమాలో పరిశుద్ధుడైన పేతురు చర్చిలో బాసిలికాలో భద్రపరచబడి ఉంది. 1685లో డోరోమాన్ న్యూమాన్ లోక కాన్స్టాంటినోపుల్ నందరి గొప్ప పేరుగాంచిన అభిషేకించబడిన అపోస్తుల స్మారక చిహ్నముగా నిర్మించబడి ఉంది. దేవాలయంలో పూడ్చిపెట్టబడిన సమాధి చేయబడినట్లు నమ్మకముగా చెప్పాడు. జెరోము దీనిని ఎట్లా నిర్ధారించాడు? లోక కాన్స్టాంటినోపుల్ 7లో 20 సంవత్సరమున అతని ఎముకలు ఆంధ్ర అస్థికలతో పాటు పాతి పెట్టబడి సమాధి చేయబడటం మనం చూస్తాం. హల్లెలూయా. అయితే ఇతని గురించి ఇంకా మనం చూసినట్లయితే పౌలు లోక కొలసీల ప్రాంతంలో కొలసీ రాసిన పత్రిక 4:14లో నా ప్రియమైన వైద్యుడిని సంబోధిస్తాడు. లోక పౌలు వైద్య సలహాదారుడు, అంటే లోక వైద్యుడిగా ఉన్నాడు. పౌలును అనేకమైన తేలికపాటి దుర్భరమైన రోగములకు వైద్యము చేసి బాగు చేశాడు. లోక వైద్యము చేయించి మరొక పక్క సువార్త పరిచర్యను కూడా చేశాడు. ఇతడు రోమాలో పరిచర్యను ఎక్కువగా చేశాడు. లోక బెలితేలో వైద్యము చేసినట్లు లోక సువార్త 28:9 బట్టి గ్రహించవచ్చు. ఇతను రాసిన పుస్తకంలో వైద్యానికి సంబంధించిన పదాలను ఉపయోగించే ఆసక్తి చూపాడు. ఇదిగా చూసినట్లయితే 2వ కొరింథీ 8:18లో తీతు సహోదరుడు అని చెప్పబడ్డాడు. ఈ పదము ద్వారా అతడు లోక సహోదరుడు అని చెప్పవచ్చు. కొరింథీలకు వెళ్ళే మార్గంలో ఫిలిప్పి వద్ద పౌలు లోకాన్ని కలిశాడు. ఇది అతని 2వ ప్రయాణ సందర్భంలో జరిగింది. అపోస్తలుల కార్యము పుస్తకంలో తీతు పేరు పొందే ఎందుకు రాలేదో తెలియదు, కానీ అయితే ఈ తీతు పుస్తకం రాసిన లోక సహోదరుడు. అయితే ఏది ఏమైనా సరే లోక మన పరిశుద్ధ గ్రంథంలో లోక సువార్తను అపోస్తలుల కార్యాన్ని ఇతనే రచించాడు. హల్లెలూయా. అయితే మనం లోక సువార్త 17వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఇక్కడ 11 నుంచి 19
ఆయన యెరూషలేమునకు ప్రయాణమైపోవచ్చు. సమరయ గలిలయ మధ్యగా వస్తాడు యేసు ప్రభువారు. ఆయన ఒక గ్రామంలోనికి వెళుతున్నప్పుడు 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలుస్తారు. యేసు ప్రభువా, మమ్మల్ని కరుణించమని కేకలు వేశారు. ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి మిమ్మల్ని యాజకులు కనపరుచుకున్నాడని వారితో చెప్పాడు. వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి. వారిలో ఒకడు తనకు స్వస్థ కలుగుట చూచి గొప్ప శబ్దంతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాడు. హల్లెలూయా. ఆయన పాదములతో సాగిలు పడ్డాడు. ఆయన ఎవరో తెలుసా? సమరయుడు. హల్లెలూయా. ఈ దినాలలో మనం చూసినట్లయితే చాలామంది కృతజ్ఞత స్వభావం అనేది ఉండదు. అయితే ఈయన కానీ చూసినట్లయితే యేసు ప్రభు వారు అనేక చోట్ల సువార్త సేవను ప్రారంభించాడనమాట. అయితే ఈ దినాలలో మన ఫ్రెండ్స్ అందరూ ఎలాంటి వాళ్ళు, మన ఫ్రెండ్స్ ఇతరులు లోకం ఎట్లా ఉంటుందంటే, నీతో అవసరం ఉంటే నీతో పని ఉంటుంది, నీతో అవసరం తీరాక నువ్వెవరో తెలియదు వెళ్ళిపో ఉంటారు. హల్లెలూయా. అయితే ఇక్కడ జరిగింది అదే. దేవుని చేత మేలొందిన ప్రజలు ఆ దేవునికి కృతజ్ఞతలు తెలుపకుండా వీరేం చేస్తారు? వెళ్ళిపోతున్నారు. హల్లెలూయా. ఎంతప్పటికీ యాజకుల వద్దకు వీళ్ళు కనపరుచుకోవాలి. ఈ దినాలలో చాలా మందికి కృతజ్ఞత స్వభావం అనేది ఉండదు. మనతో అవసరానికి మనతో ఉండి తదుపరి వారేం చేస్తారు? మనకి విరోధముగా గుంపు కొడతారనమాట. హల్లెలూయా. అందుకే మానవ జాతి కృతజ్ఞత లేని జాతిని నేను ఎక్కువ అంటాను. హల్లెలూయా. వీళ్ళు మీతో అవసరం ఉంటే మీతో తిరుగుతారు, అవసరం తీరిన తర్వాత పోతారు. ఇక్కడ కూడా జరిగింది యేసు ప్రభువుకి ఇదే. కొన్ని సంవత్సరాల క్రితం ఒక సంఘటన జరిగింది. అదేంటంటే, న్యూయార్క్ సిటీలో ఒక బిలియనీర్ ఉన్నారు. అతనికి కొన్ని వందల వేల కోట్ల ఆస్తి ఉంది. అయితే అతనికి పెళ్లి చేసుకోలేదు. అతని చివరి దినాలలో అతనికి ఉన్న ఆస్తిని మొత్తం చిల్డ్రన్స్ ఫౌండేషన్ అనాథాశ్రమాలకు అతను రాస్తున్నాడు. అయితే వాళ్ళమ్మ ఎప్పుడూ ఒకసారి చెప్పింది, మనకు సంబంధించిన పూర్వ బంధువులు ఒకరున్నారు అని చెప్పింది. అయితే ఆస్తిలో అంతే రాశారు, ఒక 2 బిలియన్లు ట్రిలియన్లు కోట్లు ఉన్నాయన్నమాట, డాలర్లు. అంటే సుమారు 1 ట్రిలియన్ కోట్లు అంటే 100 కోట్ల కన్నా ఎక్కువ అనమాట. హల్లెలూయా. ఈ అన్ని కోట్ల ఆస్తి మొత్తం వాడి పేరు రాస్తాడనమాట. అయితే అతడేం చేస్తాడు? ఆస్తి రాయించుకున్నాడు. వీడు అన్నీ మందికి రాసి నాకేమో 2 ట్రిలియన్ మాత్రం ఇస్తాడనేసి వాడిని, చనిపోయిన అతన్ని బూట్కాలతో తంతాడనమాట. చూసుకోండి, ఇతడెవరో ఈయనకు తెలియదు. వాళ్ళమ్మ ఎప్పుడో పూర్వదిన మాకు దూర బంధువు అని చెప్పింది. అయితే వీడి ద్వారా ఇతను మేలు పొంది ఇతనేం చేస్తున్నారు? ఎగిరెగిరి తన్నాడు అనమాట. ఇదేమంటారు చెప్పండి? కృతజ్ఞత లేని స్వభావం. హల్లెలూయా. ఇంకా మనం చూసినట్లయితే ఒక ఆమెకి ఒక్కడే కొడుకు. అయితే చిన్నప్పుడే తండ్రి చనిపోయిండు. ఆ బాబుని బాగా చదివించి ఉన్నత స్థితిలోకి తీసుకుని వచ్చింది ఆ తల్లి. అయితే ఎండనక, శ్రమనక, కష్టమనక, బాధనక మా శ్రమపడి కుమారుణ్ణి పెంచి పోషించి పెద్ద చేసింది. అయితే ఇతడు బాగా బీఫార్మసీ అయిపోయింది, బాగా చదువుకొని ఉద్యోగం సంపాదించుకున్నాడు అనమాట. సంపాదించుకొని ఇతను ఫారెన్ వెళ్తాడనమాట. అయితే ఫారెన్ వెళ్ళినప్పుడు అక్కడే ఒక ఆమెని పెళ్లి చేసుకొని వస్తాడనమాట. అయితే ఈమెకి అతను సంపాదించిన ఆస్తి మొత్తంలో ఏమి లేదనమాట. ఉన్నతంగా చదువుకున్నప్పుడు ఏమి జరిగింది? ఇతనికి డైలీ ఉత్తరాలు రాస్తుండేవాడు. అయితే ఒకరోజు ఇతడు అమెరికా నుంచి తిరిగి వస్తుందన్నమాట పిల్ల పాపలతో. వాళ్ళేమో ఫారినర్స్, వీళ్ళేమో కాస్త లో క్లాస్ పీపుల్ లాగా ఉందన్నమాట. అయితే ఇక్కడ కానీ మనం చూసినట్లయితే ఈ తల్లిని ఇంటికి వచ్చినప్పుడు సాధారణంగా ఆహ్వానిస్తుంటే వీళ్ళ భార్యతో వాడు చెప్పాడు. ఏం చెప్పాడు? ఇతను ఎవరని అడిగినప్పుడు మా ఇంట్లో పని మనిషి అని చెప్పాడు అనమాట.
పని మనిషిని చెప్పాడు. పని మనిషిని చెప్పినప్పుడు ఆ తల్లి మనసు కృంగిపోయింది. హల్లెలూయా. అయితే కన్న ప్రేమ అతను ఏం చేసిందంటే వాడిని ఆ స్థాయిలో తీసుకుని వచ్చింది ఆమె. అయితే వాడేం చేశాడు, మా తల్లి కాదు పని మనిషిని చెప్పాడు, అవమానపరిచాడు. దీన్ని ఏమంటారు తెలుసా? కృతజ్ఞత లేని స్వభావం. హల్లెలూయా. ఈ మానవ జాతి ఎప్పుడు కృతజ్ఞత లేని స్వభావం అన్నమాట. అయితే ఇంకా మనం చూసినట్లయితే చాలా ఉంటాయి. ఇక్కడ దేవుడు జరిగింది కూడా అదే. దేవుడి ద్వారా మేలుందిన జనులు, దేవుని ద్వారా అవసరం పొందుకున్న జనులు దేవుడికి మనకు కష్టాలు నష్టాలు చెప్పి మాత్రమే దేవుని ప్రేమిస్తూ ఉంటాం, దేవుని ఆశ్రయిస్తూ ఉంటాం. కానీ ఇక్కడ జరిగింది ఏందో తెలుసా? 9 మంది 10 మంది స్వస్థపడ్డారు. ఈ స్వస్థపడిన వాళ్ళందరూ యాజకుల ఎద్దుకు వెళ్తున్నారన్నమాట. ఎక్కడికి? యాజకుల ఎద్దుకు. వీళ్ళు యాజకుల ఎద్దుకు ఎందుకు వెళ్ళాలి అని కానీ మనం చూసినట్లయితే, ఈ యూదులకి ఒక ఆచారం అనేది ఉంటుంది. వాళ్ళకి ఏది జరిగినా సరే మొదటిగా యాజకులకు కనపరుచుకోవాలి. అంటే మనకి వైద్యం సక్సెస్ఫుల్ అయింది నిర్ధారించేది ఎవరు? వైద్యులు. అయితే ఆ కాలంలో వీరికి ఇది స్వస్థత పొందారని నిర్ధారణ చేసేది ఎవరో తెలుసా? ఈ యాజకులు అన్నమాట. వీరేం చేస్తారంటే వీరి పక్షాన పాప పరిహారం నిమిత్తం వీరిని పక్షుల్ని 2 మంచి నిష్టగల పావురాలను తీసుకుని వస్తారన్నమాట. ఈ పావురాలను తీసుకుని వచ్చినప్పుడు ఒక పావురాన్ని కట్ చేసి ఆ పావురాన్ని రక్తాన్ని ఒక దాంట్లో పోసి ఇస్సోపు కర్రతో వీరిని చిలకరిస్తారన్నమాట, పాప పరిహారం నిమిత్తం. హల్లెలూయా. అయితే పరిహరించినప్పుడు ఆ పావురాన్ని రక్తములు వదిలిపెట్టి రక్తములు ముంచి ఆ పావురాన్ని విడిచిపెడతారు. అది ఎగిరిపోయినప్పుడు వీరొక పాపాలు అన్నీ వీరి నుంచి ఎగిరిపోయాయని, వీరు చేసిన ఆ దోషం ఆ యొక్క శాపం పోయిందని దీనికి ఒక సాదృశ్యం. హల్లెలూయా. అయితే ఎప్పుడైతే యాజకుడు వీరొక పాపాలను నిర్దిస్తారో అప్పుడేమవుతుంది? వీరి యొక్క పాపాలన్నీ పరిహారం అవుతాయి. అయితే ఇక్కడ వీరిని స్వస్థపరిచింది యాజకులు కాదు, అక్కడ ఉన్న యేసు ప్రభువారు. హల్లెలూయా. హల్లెలూయా. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారు? కూటుకు చేడి, గుడ్డకు చేడి, తల్లిదండ్రులకి భార్య బిడ్డల మధ్యకి నీచంగా అసంపు కలిగి వీరేం చేశారు? త్రోయబడితే వారి కష్టాన్ని నష్టాన్ని చూసి దేవుడి కనికరపడి స్వస్థపరిస్తే వారేం చేస్తున్నారు? దేవునికి కృతజ్ఞతలు చెల్లించకుండా, దేవునికి నమస్కారం చేయకుండా ఆయన విడిచిపెట్టి పారిపోతున్నారు. హల్లెలూయా. ఈ మానవ సమాజం అంతే. మనతో అవసరం ఉంటే మాత్రమే ఉంటారు, మనం అవసరం వచ్చినంత మాత్రాన్ని ఫ్రెండ్షిప్, మనతో అవసరం ఉన్నంతసేపే మాట్లాడుతూ ఉంటారు. అవసరం తీరిన తర్వాత నువ్వెవడో నాకు తెలియదు వెళ్ళిపో అంటారు. హల్లెలూయా. ఇది మానవ యొక్క నైజం. అయితే దేవుడు కోరుకుంటుంది ఏంటి? ఎక్కడికని ఆయన నీ హృదయంలో నుంచి వచ్చే ఆ మాటలు, ఆ స్తుతులు. హల్లెలూయా. అయితే ఇక్కడ చాలామందికి కృతజ్ఞత స్వభావం అనేది లేకుండా పోయింది. మాకు తెలిసిన ఒక పెద్ద పాస్టర్ గారు ఉన్నారు. ఆయన మన ఇస్రాయేల్కి, ఇండియాకి, ఇస్రాయేల్కి రాయబారి. ఇతను అరబ్ కంట్రీస్లో 12 సంవత్సరాలు యాంటీ టెర్రరిస్ట్కి ట్రైనింగ్ చేశారనమాట, ఇచ్చారు. అయితే వీరి అక్కగారు ఒక ఫ్రెండ్ ఉంది, అమ్మాయిని ఈ అరబ్ కంట్రీస్లోకి చావిపించమని తెగ బెత్తలాడిందనమాట. అయితే సడన్గా ఈ సార్ ఏం చేశారంటే ఆమె కోసం ఒక మంచి పెద్ద యూనివర్సిటీలో జాబ్ ఇప్పించాడనమాట ఆయన, మొగళ్ళు కష్టపడి పాపం. అయితే ఆమె ఏం చేసింది, సరే ఆయన పుణ్యం వల్ల ఆ ప్రాంతానికి వచ్చిందన్నమాట, అరబ్ కంట్రీస్కి వచ్చి పెద్ద యూనివర్సిటీలో ఆమె నర్సింగ్గా జాయిన్ అయింది. అయితే ఒకరోజు ఇతను కూడా వెళుతున్నప్పుడు ఒక సంఘటన జరిగిందనమాట. అయితే అదే ప్రాంతానికి ఆయన షాపింగ్ మాల్ కూర్చున్నప్పుడు ఏమో సారు జాయిన్ చేసిన ఆమె ఉంటుంది కదా, ఆమె వచ్చి ఏం చేసింది, అదే ప్రాంతానికి ఇద్దరు షాపింగ్కి వచ్చారనమాట. ఈయన ఒక కారులో వచ్చారు,
ఆమె ఇంకో కారులో వచ్చింది. సరే సార్ని చూసామా, కారు అయిపోయి వచ్చిద్దని చూసినాడు పాప నిలబడి. అయితే ఎక్కడేం జరిగిందో తెలుసా? బాగున్నారా, దగ్గరకు వచ్చి నీ వల్ల మేము ఇక్కడికి వచ్చాము, అయితే మీకు ఎంతగానో మీరు ఉన్నాం చెప్తారు అనుకుంది పాపం. అయితే ఆమె ఏం చెప్పిందో తెలుసా? చూసి బాగున్నారా సిస్టర్ అని అడిగాను. సారు ఏమేం చెప్పింది? బాగున్నాను, థ్యాంక్స్ అని చెప్పేసి వెళ్ళిపోయింది ముఖం చాటుకొని. రేయింబగలు కష్టాలు పడింది ఇతను, ఆయన దయ వల్ల ఆ ప్రాంతానికి వచ్చింది. అయితే ఆయన వెంటనే ఇంటికి వెళ్ళి ముఖం తిప్పుకొని పాపం దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి ఏడుస్తున్నప్పుడు ఈ మాటకం వచ్చింది. హల్లెలూయా. ఏది? లోకా సువార్త ఇప్పుడు మనం చదువుకున్నాం కదా 10 మంది కుష్ఠరోగుల గురించి. 17వ అధ్యాయం మొత్తం చదివినప్పుడు అప్పుడు దేవుడు ఆయనకి ఆదరణను కలిగించేశారు. హల్లెలూయా. అయితే ఇక్కడ ఈ మానవనైజం అంతే. అయితే యూదులేమో హడావుడిగా వెళ్ళిపోయారు. ఇక్కడ ఈ సమరయులు మాత్రం ఒక్కడే ఉన్నాడు, సమరయుడు. హల్లెలూయా. ఈ సమరయులు ఎవరయ్యా అంటే దేవునికి అంటే యూదులకి వ్యతిరేకులు అన్నమాట. ఆ వ్యతిరేకతలు ఏందయ్యా అంటే వీరు ఈ సమరయులు అనేవారు అన్యుల సంతానం. వీరు క్రీస్తు పూర్వంలో ఇశ్రాయేలు గోత్రాన్ని యోధా గోత్రాలు ఉండేవన్నమాట. ఇశ్రాయేల్ గోత్రం 12 గోత్రాలు, యోధా గోత్రం 2 గోత్రాలు అన్నమాట. యోధా రాజులు, ఇశ్రాయేల్ రాజులు. అయితే 10 గోత్రికులని ఈ అశ్షూరీయులు బంధులుగా వెళ్తబడతారు. అయితే వీరిని సర్గోను అనే రాజు ఒకడు వీరిని బానిసలుగా ఎతకెళ్తాడు. అయితే వీళ్ళు రాను ఏం చేస్తారంటే దేవుని పిల్లలకి వారిని ఏం చేస్తారు? పెళ్ళిళ్ళు చేసుకుంటారు అన్నమాట. ఆ పెళ్ళిళ్ళు చేసుకుని పుట్టిన సంతానమే ఈ వీళ్ళనమాట. అయితే వీరికి ఈ షమ్రోన్ అనే ప్రాంతం అనేది కేంద్ర స్థానంగా ఉంటుంది. ఎక్కడికైనా మనం చూసినట్లయితే ఆ సన్బల్లట్ అనే ఒకడు ఉంటాడనమాట. అతను షమ్రోన్కు తీసుకుని పోయి గెరజిము కొండపై ఒక దేవాలయాన్ని కడతారు. దానిలో తన అల్లుడిని మనిషిని యాజకుడిగా నియమిస్తారన్నమాట. ఈ దేవాలయమే సమరయులకు అప్పటి నుండి ముఖ్యమైన ఆరాధన స్థలమైగా ఉండటం మనం యోహాను సువార్త 4వ అధ్యాయం 20వ వచనం చూస్తాం. అయితే ఇదే అధ్యాయంలో సమరయ స్త్రీ గురించి కూడా ఉంది. అయితే ఈ సమరయులు అనేవాళ్ళు ఎవరు? మిశ్రమ జాతి, అంటే దేవునికి విరోధులు అన్నమాట. యూదులేమో నిష్ఠగా ఉన్నారు, ఇశ్రాయేలీలేమో దేవునికి దూరం అయిపోయి పాపంలో కూటమిట్లాడుతున్నారు. హల్లెలూయా. అయితే ఎక్కడ కానీ మనం చూసినట్లయితే దేవుడు వీరిని యూదులేమో వెళ్ళిపోయారు. అయితే సమరయుడు మాత్రమే దేవుడిని మళ్ళీ వెనక వచ్చి నేను ఈరోజు స్వస్థపడ్డానంటే నా కారకుడు దేవుడే. ఈ దేవుడికి ముందు ఎవరు చెప్పారు? యాజకుడికి కాదు, అక్కడున్న దేవుడికి. అయితే ఇది గ్రహించిన యూదులు వెళ్ళిపోయారు, ఒక్కడే వచ్చారు. హల్లెలూయా. అయితే దేవుడు అని చెప్పారు తెలుసా? నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది, వెళ్ళమంటారు. హల్లెలూయా. ఈ దినాలలో మనకి అనారోగ్యం అనేది, భయంకరమైన మానసిక రోగం అనేది, చెప్పుకోలేని సమస్యలు అనేది ఎట్లా పోతే తెలుసా? యేసు ప్రభుని యందు మనం ఎప్పుడైతే సజీవమైన విశ్వాసం కలిగి ఉంటామో, దేవుడు నన్ను స్వస్థపరుస్తాడని నమ్మకంతో నువ్వు ఎప్పుడైతే కృతజ్ఞతాస్తుతులు దేవునికి సమర్పిస్తావో అప్పుడు దేవుడు మన రోగములను, మన శాపములను, పాపములను పరిహరిస్తారు. హల్లెలూయా. హల్లెలూయా. అయితే ఇంకా ఎన్నాళ్ళు నీకు అనేకులు అన్యాయం చేయవచ్చు, అనేకులు ద్రోహం చేయవచ్చు, అనేకులు నిన్ను నిందలు వేయవచ్చు, అనేక బిడ్డలు నిన్ను తప్పుగా తోలనాడవచ్చు. కానీ నువ్వు దేనికి కృంగిపోనవసరం లేదు. మనం యేసు ప్రభు కన్నా గొప్పవారం కాదు. ఆయనకే నమ్మద్రోహం ఎదురైంది, ఆయనకే అకృతజ్ఞత స్వభావం అనేది ఏర్పడ్డది. అంటే దేవునికే వాళ్ళని కరుణించాడు. కరుణించిన దేవునికి వాళ్ళు థ్యాంక్స్ చెప్పకుండా వెళ్ళిపోయారు. ఈ లోక మానవ జాతి ఎలాగంటే తెలుసా? నీతో అవసరం ఉంటే థ్యాంక్స్ చెప్పి నీ కాలు పట్టుకుని గుంజేస్తారు. నీతో అవసరం ఉంటే నువ్వు మావాడివి, నువ్వు ఉంటే నేను ఉంటానని చెప్తారు. అయితే నీతో అవసరం తీరిన తర్వాత
నిన్ను పక్కకి నెట్టేస్తారనమాట. ఇస్తరాకులో అన్నం ఉన్నంత మాత్రమే అది ఇస్తరాకులో అన్నమైనప్పుడు అది ఎంగిలాకు. మానవ జీవితం కూడా అంతే. నీతో అవసరం ఉంటే నిన్ను మెచ్చుకుంటారు, అవసరం తీరిన తర్వాత నిన్ను గెంటేస్తారు. అయితే దేవుడు అలాంటి వాడు కాదు, నిన్ను త్రోసివేయవాడు కాడు. దేవుడు నిన్ను ఆదరిస్తాడు, దేవుడు నిన్ను బలపరుస్తారు. యేసయ్య మిమ్మల్ని స్వస్థపరుస్తారు. యేసయ్య మిమ్మల్ని కరుణించి దీవించి మిమ్మల్ని నూరంతలుగా అనేకులకు దీవెనకరముగా చేస్తారు. అయితే నీవు చేయాల్సిందేందో తెలుసా? నీకు మేలు జరిగిన కీడు జరిగిన దేవునికి ఎల్లప్పుడూ మనం కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించినట్లయితే మనకున్న కార్యాలు, మనకున్న శాపాల బంధాల యొక్క అన్ని సమస్తం ప్రభువే మనల్ని విడిపించి స్వస్థపరుస్తారు. హల్లెలూయా. ఈ సమరయులకున్న తగ్గింపు స్వభావం ఎప్పుడైతే మనకు వస్తుందో అప్పుడు దేవుడు మన ఎడల కరుణ చూపు దేవుడే ఉన్నారు. హల్లెలూయా. ఆయన పాపులను రక్షించడానికి వచ్చాడు కానీ శిక్షించడానికి ఆయన రాలేదు. అయితే ఇంకా ఎన్నాళ్ళు ఆ పాపం, ఇంకా ఎన్నాళ్ళు ఆ శాపం, ఇంకా ఎన్నాళ్ళు ఆ విగ్రహారాధన, ఇంకా ఎన్నాళ్ళు ఆ అద్వేషం విద్వేషం. వదిలిపెట్టి రా, దేవుని సన్నిధిలోకి రా. ప్రపంచంలో ఏ డాక్టరు నయం చేయని రోగాలన్నీ యేసు ప్రభువారు మీకు బాగుపరుస్తారు. ఎప్పుడో తెలుసా? దేవుని యందు పరిపూర్ణమైన విశ్వాసం. దేవుడు నన్ను స్వస్థపరిచేస్తాడు అన్నది కాదు, కానీ దేవుడు నన్ను స్వస్థపరిచాడు అని నీ హృదయంలో నువ్వు అనుకున్నట్లయితే ఆ క్షణమందే స్వస్థత నీకు కార్యం జరుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఎక్కడికైనా మనం చూసినట్లే ఆ సమరయుడు 16 గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుతూ తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులను చెల్లించాడు. హల్లెలూయా. అయితే ఈ కుష్ఠరోగుల్ని ఆ కాలంలో ఏం చేసేవాళ్ళు తెలుసా? ఎయిడ్స్ వ్యాధులు వస్తే ఎముకలన్నీ కుళ్ళిపోతాయి. ఏదైనా రోగం వస్తే దగ్గి చేస్తారు. ఇప్పుడు కరోనా వైరస్ వచ్చింది కదా, ఆ విధంగా వచ్చింది. అయితే ఈ లెపరసీ అనేది ప్రపంచంలోనే భయంకరమైన రోగం అన్నమాట. అప్పుడప్పుడు మనం హాస్పిటల్స్కి వెళ్తున్నప్పుడు మనం చూస్తూ ఉంటాం అన్నమాట. అయితే ఒకసారి గుంటూరు హాస్పిటల్కి వెళ్ళాను. ఆ ప్రాంతంలో కొంతమంది కుష్ఠరోగులు ఉన్న ఏరియాకి వెళ్ళానమాట. ఒక్కొక్కరికి ఏళ్ళని కొరక తింటాం, ఆ పెదాలన్నీ కొరక తింటాం, చాలా విపరీతంగా ఉంటుంది అన్నమాట. భయంకరమైన బాధ, ఎవరు నయం చేయలేని మనోవేదన. అలాంటి భయంకరమైన ఏ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నయం చేయలేని భయంకరమైన రోగాల్ని ఒక్క యేసు ప్రభు మాత్రమే స్వస్థపరచగలిగిన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఆ దేవుని వైపు నువ్వు ఎప్పుడైతే విశ్వాసం ఇస్తావో, నీకున్న పరిస్థితులను ఆయన మీదకు భారం వేస్తావో, అప్పుడు నీ పక్షాన దేవుడు అద్భుతాన్ని చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే నేడే ఇది రక్షణ దినం. ఆయన అతి త్వరలో రానున్నాడు. ఇంకా యేసు ప్రభు యందు మీరు సజీవమైన విశ్వాసం ఉంచినట్లయితే తప్పకుండా మీకున్న ప్రతి అవసరత ప్రభువారు తీరుస్తారు. హల్లెలూయా. ఈ సమయంలో మీరు ఎలాంటి రోగాలతో ఉన్నా, ఎలాంటి ఇబ్బంది పరిస్థితుల్లో మీరు ఉన్నా, మీరు మనుషులకు చెప్పవద్దు, దేవునికి చెప్పండి. దేవుడు మనల్ని స్వస్థపరిచే దేవుడే ఉన్నారు. హల్లెలూయా. ప్రార్థన. పరిశుద్ధుడివైన తండ్రి, మీ ఘనమైన నామమునకే స్తోత్రము నాయన. అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల యొక్క దేవా, మీరు మా మధ్యలో ఆత్మస్వరూపులే ఉన్న విధానముకై స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఎంతవరకు నాయన వీరి గురించి బోధించడానికి మీరు చూపిన కృపకై స్తోత్రం నాయన. నీ యందు నాయన ఇంకా మాకు కృతజ్ఞత స్వభావాన్ని మాకు అనుగ్రహించి కృప చూపి నడిపించండి. ఆ సమరిని స్వస్థపరిచిన దేవా, ఈ దినాన్ని అందరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో అందరినీ మీరు స్వస్థపరచండి, కృప చూపి నడిపించండి. నిత్యముగా తండ్రి, ఈ ప్రార్థనలకు వ్యతిరేకముగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధలదు నాయన. వింటున్న వారు అందరికీ దేవా సూటిగా అర్థమవటానికి సహాయం చేసి కృప చూపి నడిపించండి. అనేక బిడ్డలు ఈ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకోవటానికి సహాయం చేయండి. మీరే మీ రాజ్యం వచ్చేంతవరకు నాయన నీ కొరకు మహిమకరంగా దీవెనకరంగా మేము ముందుకు సాగటానికి కృప చూసి నడిపించమని వేడుకుంటున్నాం తండ్రి. నిత్యముగా మీరే
వేడుకున్నట్టు మా పక్షాన్ని నెరవేర్చని నమ్ముతూ యేసయ్య నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.